ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతోన్న మహాకుంభమేళాకు పవన్ కళ్యాణ్ వెళ్లి పుణ్యస్నానం ఆచరించిన సంగతి తెలిసిందే. ఆయన వెంట భార్య అన్నా లెజ్నోవా, కుమారుడు అకీరానంద్, డైరెక్టర్ త్రివిక్రమ్ కూడా ఉన్నారు. పవన్ కళ్యాణ్ త్రివేణి సంగమంలో స్నానమాచరిస్తోన్న ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. అయితే ఈ ఫోటోల్లో పవన్ కళ్యాణ్ పొట్టతో కనిపించడంతో కొందరు బాడీ షేమింగ్కు పాల్పడ్డారు. మరికొందరు ఆయన ఫోటోలు మార్ఫింగ్ చేసి వైరల్ చేశారు. దీన్ని సీరియస్గా తీసుకున్న జనసేన కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. పవన్ కళ్యాణ్ ఫోటోలు మార్ఫింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, బాపట్ల, విజయవాడ పోలీస్ స్టేషన్లలో జనసేన కార్యకర్తలు ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలోనే జగనన్న సైన్యం పేరుతో పవన్ కళ్యాణ్ ఫోటో అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి పోస్టు చేసిన వ్యవహారంలో తిరుపతి వెస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు. చిత్తూరుకు చెందిన హరీష్ రెడ్డి అనే నెటిజన్ ఈ పోస్టు పెట్టినట్లు గుర్తించిన పోలీసులు అతడిపై కేసు పెట్టారు. అటు నర్సరావుపేట 1 టౌన్ పోలీస్ స్టేషన్లోనూ దీనిపై కేసు నమోదైంది. ఇంకా ఏ అకౌంట్ల ద్వారా పవన్ కళ్యాణ్ మార్ఫింగ్ ఫోటోలు వైరల్ చేశారన్న దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు, మార్ఫింగ్ ఫోటోలు పోస్ట్ చేసేవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.